కుటుంబ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్నారు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే కాంగ్రెస్ ని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం. 35 ఏళ్ల పాటుగా ప్రజలెంబడే ప్రజల కోసమే పనిచేస్తున్న ఈ యాదవ్ కుటుంబం పద్మారావు అన్నట్టయినా స్థానికులే కాదు. నేను ఈ యొక్క మీడియా ద్వారా సవాల్ చేస్తున్నా, నీ కొడుకులకు ఏమి సంబంధం ఉంది ఈ యొక్క కాన్సెప్ట్ మీద? నీ కొడుకులు మన ఓటర్లా? నీ కొడుకులు ఓటర్లు కాదు. నీ యొక్క కొడుకులు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు స్థానికుడు కాదు కాబట్టి ప్రజలు ఎక్కడ వెళ్ళినా నిన్ను అడ్డుకుంటున్నారు. నువ్వు పార్సిగుట్టలో పోతే ఆడవాళ్ళు స్త్రీలందరూ నిన్ను లోపల రానియలేదు. అదేవిధంగా మాణికేశ్వర నగరం పోతే నిన్ను అడిగే పెట్టలేదు. నాకేమో పూలతో స్వాగతం పెడుతున్నావు. నేను ఎందుకు రాణిస్తలేదు? మరి నువ్వు పనే చేయలేదు, అందుకే నేను రాణిస్తలేదు. కాకపోతే నువ్వు సెలవు తీసుకోయినా. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచేటువంటి కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే దాని ఫలితంగా రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది. గ్యారెంటీలు ప్రకటించారు, ఆ గ్యారెంటీలు అమలు అవుతాయని నాకు నమ్మకం ఉంది. మేము కూడా పార్టీ పైన ఒత్తిడి తెస్తాం హామీలు అమలు చేయించడానికి. సౌత్ సెంట్రల్ ఏరియా ఎంప్లాయీస్ అని కూడా ప్రభుత్వం పైన, కొత్త ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరియు పార్టీ పైన కూడా ఒత్తిడి పెంచుతాం ఈ గ్యారెంటీలు అమలు చేయించడానికి. ప్రజలకు తెలుసు, ఇందిరమ్మ గృహాలు కానీ, రాజీవ్ స్వగృహ పథకం కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో, పేదలను రక్షించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టులు తీసుకొచ్చారు. వాటి యొక్క ఫలితాలు చాలామంది పేదలకు లభించాయి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను అంగీకరిస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను తొలగించాలా. ఈ హైదరాబాద్ నగరంలో జాబ్ ఆపర్చునిటీ